కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించకపోతే ప్రధాని మోడీని మహిళలే గద్దెదించే రోజులు ఎంతో దూరంలో లేవని అంటున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ దుమ్మాజీ నవీన్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ ఈరోజు ఎల్బీనగర్ చౌరస్తాలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ విషయంపై సుధీర్ రెడ్డి గారు ఎందుకు ఈ ధర్నా చేస్తున్నారు? గ్యాస్ ధరలు పెంచిండు. మొన్నటి వరకు ఎన్నికలు ఉంటాయి 3 రాష్ట్రాల్లో. ఎన్నికలు అయిపోయినాక వెయిట్ చేసిండు. ఎన్నికలు అయిపోయినా 50 రూపాయలు పెంచిండు. టోటల్ గ్యాస్ అనేది ఒక కంపెనీ, ఆ కంపెనీ ఆదాయానికి సంబంధించింది. ఆదాని ఈ మధ్యకాలంలో దేశ ప్రజల యొక్క సొమ్మంతా కూడా ఆదాయం దగ్గర పెట్టుకొని బాగా తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి తన మిత్రునికి లాభం చేద్దామనే ఉద్దేశంతో ఇట్లనైనా కొంత ఊరట దొరుకుతుందని చెప్పేసి గ్యాస్ ధరలు 50 రూపాయలు పెంచిండు. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో అనేక సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచినావు. ఈరోజు నిత్యావసర సరుకులు కొనాలంటే మండిపోతున్నాయి, ధరలు మండిపోతున్నాయి. కాబట్టి ప్రజలను ఇళ్ళ నుంచి రక్షించాలని చెప్పేసి మోదీ గారిని కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ రోజు నుంచి ఉద్యమం ప్రారంభిస్తున్నారు. మోదీ గద్దె దిగే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. బీజేపీ మంత్రులు కానీ మిగతా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే రాష్ట్రాలు ఏదైతే సుంకాలు ఉన్నాయో దీన్ని వాళ్ళు పెంచడం వల్ల ఈ రేట్లన్నీ పెరుగుతున్నాయి. రాష్ట్రాల సుంకాలు పెంచడం అనేది చెప్పుకుంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు, కార్యకర్తలు అన్నీ అబద్ధాలే. అంటే ఎంత అబద్ధాలు చేసిందంటే ఏది మాట్లాడినా అబద్ధాలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ అబద్ధాలు మాట్లాడడం బంద్ చేయండి. ప్రజలంతా కూడా గ్రహిస్తుండ్రు. మీరు వెంటనే పెంచిన ధరలను తగ్గించాలి. తగ్గించే వరకు మా పోరాటం ఆగదు. బీజేపీ నాయకులు పదే చెబుతున్నారు మాది పేదల ప్రభుత్వం అని చెప్పి. నరేంద్ర మోడీ ఒక దేవుడు లాంటి వాళ్ళు అని చెప్పి బండి సంజయ్ చాలాసార్లు చెప్పిన సందర్భం కల్పిస్తుంది. దీనిపైన ఆయన దేవుడేమో కాదు, ఈ దేశానికి పట్టిన దయ్యమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 20 లక్షల కోట్ల రూపాయల రుణాలని కార్పొరేటర్ సెక్టర్లకు ఆయన మాఫీ చేసిండు. అలాగే కార్పొరేట్ పన్ను 32% ఉండే దాన్ని 22% చేసిండు. ఈ డబ్బంతా కూడా ఈరోజు పేద ప్రజలకు పంచితే దేశం అంతా కూడా బాగుంటుండే. మరి బీఆర్ఎస్ పార్టీకి మీకు తెలిసిన విషయమే. ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ని ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు చేస్తున్న పనులను మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎన్నో రాష్ట్రాల యొక్క నాయకులు ఈరోజు కోరుతున్న సంగతి మీకు తెలిసిన విషయమే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడే ఈ దేశ ప్రజలకు నిజమైన న్యాయం జరుగుతుందని చెప్పేసి మనం చేసుకుంటాం. పదే కేంద్ర ప్రభుత్వం ఈడీ అంటూ సిబిఐ అంటూ కేసులను బెదిరిస్తూ మిగతా పార్టీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనిపైన మోడీ త్రివిధ దళాలు అంటే ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ అంటే భారతదేశానికి త్రివిధ దళాలు ఉంటాయి. ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ. అలాగే మోడీకి త్రివిధ దళాలు ఉన్నాయి. ఈ మూడింటిని పెట్టుకొని మోడీ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని బెదిరిస్తుండు. మోడీని విమర్శిస్తే వాళ్ళ ఇంటికి ఈడీయో, సిబిఐయో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా వ్యవస్థలని దుర్వినియోగం చేసుకున్న ప్రధానమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు లేరు. కాబట్టి ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్న ప్రధానమంత్రి మోదీ పరిపాలించే నైతిక హక్కు కోల్పోయింది. కాబట్టి గద్దె దిగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిందో ఎన్నికలు ఉన్నప్పుడు సిలిండర్ ధరలు కానీ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నారని చెప్పి ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలను అమాంతం పెంచిపోయి ఆ పేదలపై భారం మోపుతున్నారని చెప్పి వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామని చెప్పి సుధీర్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కల్పిస్తుంది. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్.